ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 10వ అధ్యాయము 10 వచనము. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ వాక్యము ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక మేల్కొల్పు. మన జీవితాన్ని నాశనము చేయడానికి దొంగ వచ్చాడు. మన దృష్టిని మళ్లించడానికి, మన పిలుపును మర్పించడానికి, మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి. కానీ దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు సాధారణము కాదు, అది ఒక ఉద్దేశంతో కూడినటువంటి పిలుపు. దేవుడు పిలిచినప్పుడు మనకు 2 మార్గాలు ఉంటాయి. క్షమాపణలు చెప్పవచ్చు, నేను చేయలేను అని, లేదా పరిశుద్ధాత్మని శక్తితో ప్రభువా నేను సిద్ధముగా ఉన్నానని చెప్పవచ్చు. ఇక సంజాయిషులు చెప్పే సమయము కాదు ఇది. దేవుని చిత్తము కోసం నిలబడే సమయం, ఆయన పిలుపుకు స్పందించే సమయమే ఇది. దేవుడు ఒక కార్యము చేయదలిచినప్పుడు సిద్ధమైన వారిని మాత్రమే కాక తనపై ఆధారపడే వారిని ఎంచుకుంటాడు. అందుకే కొన్నిసార్లు మన బలహీనతల మధ్య ఆయన మనలను ఉపయోగిస్తాడు. దేవుని పిలుపుని స్వీకరించినప్పుడు మన బలహీనతను ఎదుర్కొనవలసి వస్తుంది, మన భయాలను చూడవలసి వస్తుంది, మన సందేహాలను జయించవలసి వస్తుంది. కానీ ఒక గొప్ప సత్యము ఉంది. నీ బలహీనతలు దేవునికి తెలుసు, నీ భయాలు ఆయనకు తెలుసు, నీ హృదయము ఆయనకు తెలుసు. అందుకే నిన్ను అడ్డుకునే ప్రతి ఆటంకాన్ని జయించడానికి శక్తిని ఆయనే ఇస్తాడు. మనం ఆయన ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకోలేము, కానీ ఆయనపై ఆధారపడవచ్చు, ఆయన శక్తిపై విశ్వాసము పెట్టవచ్చు. ఆయన సర్వోన్నత శక్తికి లోబడి నడిచినప్పుడు మన జీవితము మారుతుంది, మన పిలుపు స్పష్టమవుతుంది, మన ప్రయాణము అర్థవంతమవుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు మేల్కొనండి, దేవుని పిలుపు వినండి, భయాన్ని జయించండి, పరిశుద్ధాత్మ శక్తిలో ముందుకు సాగండి. దేవుని పిలుపుకు స్పందించిన జీవితం నాశనానికి కాదు, సమృద్ధిలోనికే నడిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.